మనతో పాటు మన ప్రోగ్రెసివ్ ఫార్మర్ రాముల్ నాయక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఈసారి ఏం చేశారంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నారు. అయితే మిర్చిలో రిజల్ట్ అంత బాగలేవని చెప్పి ఈ సంవత్సరం మనల్ని సంప్రదించిండు. దాని తర్వాత వాటి నుంచి ఇప్పుడు మన కంపెనీ షెడ్యూల్సే వాడుతున్నాడు. 1 by 1 ఇప్పటికీ 7 స్ప్రేలు చేశారు. అయితే ఒకసారి సార్తో మాట్లాడి వాళ్ళ అనుభవం ఒకసారి ఏ స్ప్రేలు చేశారు, ఎట్లా డిఫరెన్స్ ఎలా వచ్చిందో కనుక్కున్నాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మాది గ్రామం గిరిమాపూరు, వరగల్ మండల్, సిద్దిపేట జిల్లా. ఇంతకు ముందు కెమికల్ మందులు కొట్టినాము, అంత రిజల్ట్ లేదు, వైరస్ వచ్చుడు ఇట్లా అట్లా అని చెప్పి చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈసారి ఎట్లా అని చెప్పి వాయంత్రం నుంచి అంటే పోయిన సంవత్సరం చూసినాం లాస్ట్ ఎండింగ్ లా, అంటే మొత్తం త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ ఎక్కువగా ఉండే. ఇక లాస్ట్ ఎండింగ్ లో అది తెచ్చి వాయంత్ర కొట్టి ఐస్ కలిపి కొడితే నాకు మంచి రిజల్ట్ అనిపించింది లాస్ట్ ఇయర్. అదే ఫస్ట్ నుంచి దీనికి వైకెస్టార్ స్టార్టింగ్ కొట్టినాము. 10 days తర్వాత జర చిట్టాకు తోటి ఆకులు పెద్దగా వచ్చినాయి. ఇదేమన్నా వైరస్ వస్తుందేమో అన్న భయం కలిగింది స్టార్టింగ్ లా. దాని తర్వాత ఆక్సివేజ్ ఆయుష్ అట్లా కొడితే ఒక 3 సార్లు కొట్టినాం సార్. 3 సార్లు కొట్టినాక జర చిట్టాకులు వచ్చుడు చిగురు రావడము. దాని తర్వాత 40 days కు మీకు ఫోన్ చేసి ఎట్లా ఇదే సార్ అంటే మీరు వాయంత్ర కొట్టండి ఈసారి అంటే వాయంత్ర కొట్టినాక చిన్న చిన్న గనుపులు వచ్చేసరి ఇట్లా చిట్టి ఆకులతోటి దగ్గర పడ్డది. ఓకే. ఆ వైరస్ నానో సిల్వర్ ఒకసారి కొట్టినాము, మచ్చకు ఇది అది తెగులకు టోటల్ కంట్రోల్ అయిపోయింది. ఇక కరెక్ట్ 70 days అవుతుంది. విపరీతమైన కాయ పట్టింది సార్ చిట్టి ఆకులతోటి. గనుపులు మంచి దగ్గర గనుపులతోటి చేను మొత్తం గప్పుకపోయింది. 20 గుంటలు నా అందాజ ఒక 15 నుంచి 20 క్వింటాల ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. ఎక్కువ వస్తే అవకాశం ఉంది. మొదటి తెంపుకము. ఇక నెక్స్ట్ అనేది ఇక మనం చెప్పుకోలేని రేంజ్ లో వస్తుంది. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? అంటే ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల్లో మీరు అన్ని రకాల కంపెనీలే వాడి. ఇప్పుడు ఈ సంవత్సరం మా వైకే ల్యాబ్ సంబంధించి వాయంత్ర షెడ్యూల్స్ కంపెనీ వాడి. అయితే ఇప్పటికీ ఇలాంటి స్ట్రక్చర్ కానీ, ఇలాంటి పంట పెరగడం కానీ, ఇలాంటి కాత పూత బ్లాక్ త్రిప్స్ లేకుండా ఉండడం ఎప్పుడైనా చూడలేదు సార్. కానీ ఈసారి అయితే బాగుంది. వైకే వాళ్ళ మందులకు నేనైతే నిజం చెప్తున్నా కానీ బంగారం వస్తుంది మందు. ఏ రైతన్నా వాడచ్చు, సూపర్. మీరు మనం చెప్పుడు కాదు, మీరు డైరెక్ట్ కాయ చూడొచ్చు. ప్రతి ఒక్క చెట్టుకు కాయ లేని చెట్టే లేదు. దగ్గర కేజీ ఉంటది సార్. ఇగో ఒక చెట్టు కేజీ ఉంటది. అసలు కాయ అంటే మామూలుగా లేదు. నేను తెలిసి అయితే ఇంతవరకు అయితే నేను చూడలా. విపరీతమైన కాయ పట్టింది. నాన్గో సీడ్ ఇది 771. బాగుంది సార్. క్రాప్ అయితే బాగుంది. మళ్ళా ఆగిపోయినట్లు లేదు చేను. ఇంకా విపరీతమైన మళ్ళా చిట్టాకుతోటి మళ్ళా పూత పట్టింది సార్. మంచిగా ఉన్నది, నీట్ గా. పంట మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బాగుంది సార్. ఇంతకంటే ముందు నేనైతే ఎప్పుడు చూడలా. బ్లాక్ త్రిప్స్ ఏమన్నాయో చూపిస్తారు ఒకసారి. పూతలు సార్ ఇగో పూతలు ఒక త్రిప్స్ గిట్ట మనం చూద్దామంటే ఒక త్రిప్స్ గిట్ట లేదు. మొగ్గలు ఎన్ని చూడండి ఒక్కొక్క గనుపుకి. ఒక్కొక్క గనుపుకా సార్? ఒక్కొక్క గనుపు ఇగో 3 దీనికి 3 6 గనుపు. ఒక దానికి 6 ఉన్నాయి సార్. మనకు 2 పోయినా కానీ 4 అయితే ఖచ్చితంగా మనకు మంచిగా ఉన్నది పంట అయితే. ఈ క్రాప్ అయితే చూడడానికి మన ఎత్తు పెరిగింది చేను. సూపర్ ఉంది క్రాప్ అయితే. క్రాప్ అలాగే ఉంది, మొక్క కూడా తేజ్ మీద ఉంది. మంచిగా విపరీతమైన పూత ఉంది. విపరీతమైన పూత. మనకు ఇక్కడ దగ్గర వచ్చి అడుగుతారు సార్ ఏం సీడు ఏం మందులు కొడుతున్నారు అంటే మన దగ్గర స్టార్టింగ్ నుంచి మీదే వాడుతున్నాం వైకిల్ వారి. బాగుంది పంట అయితే బాగుంది. నేనైతే ఇక అవే మందులు వాడదలుచుకున్నా. ప్రతి పంటకు బాగుంది. ఏ రైతైనా వాడచ్చు, మంచిగా ఉన్నాయి మందులు అయితే ఎక్సలెంట్. మీ తోటి ఇప్పుడు తాందార్పల్లి సార్ మాది సొంతం విలేజ్. అక్కడ ప్రతి ఒక్క రైతు వైకే, వేరే మందులు వాడు అసలే లేదు. ఇక మిర్చి అంటే ఇక వైకే వాళ్ళది అంతే. ఇక్కడ పెట్టిన వాళ్ళకి గిట్ట నాకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక ఇవే మందులు సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కరు 10 గుంటలకు 2 టన్నులు తీసిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ వస్తున్నాయి మార్కెట్ లో. ఈ మందులు మేము వాడిన మందులతోటి మంచిగా ఉన్నాయి పంటలు అయితే. రేట్ కూడా మంచిగా ఇస్తున్నారా? అంటే దానికంటే 50 రూపాయలు బెటర్ ఇస్తారు సార్. పంట షైనింగ్ సూపర్ ఉంది. సెకండ్ క్రాప్ అయితే నేను చెప్పలేని రకంగా వస్తుందన్న గ్యారెంటీ ఉంది నాకైతే. చూడండి సార్, మీరు కాయ గిట్ట దగ్గర పోయి చూడొచ్చు. ఇట్లా చూస్తే మార్కెట్ లో బొంగనే వాళ్ళందరూ 250 అన్నా తీసుకోలే, మనం బొంగనే 300కి ఇచ్చేసి నేను వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళా దాని కెమికల్ మీదకి వెళ్ళి చూసుకుంటే ఖర్చు తక్కువనే అనిపిస్తుంది నాకైతే. తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు మొత్తంలో ప్రతి పోయినసారి 20,000 25,000 అవుతుండే సార్ మందులకి. నాకు తెలిసి 10-12 వేల
దగ్గర పడ్డది అంతే, అంటే దాదాపు 8,000 మిగిలినట్టుగా అంతే. ఇప్పటివరకు. మందులు అయితే బరాబర్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగుంది, చేను అయితే బాగుంది. ఓకే, ముద్ద లేదు, ఆకు సాపు కాయ సాఫ్ ఉంది కదా. కాయ కూడా బాగుంది, తోట వస్తుంది సార్ మ్మ్. ఇది. ముద్ద అవును. లేదు, మ్మ్. బాగుంది, చేను అయితే బాగుంది. ఓకే, ఈ వైకే వాళ్ళది కంపెనీ వాడుతున్నాం కాబట్టి బాగుంది. బాగుందా? ఈసారి అన్నిటికంటే ఈసారి బాగుంది. ఓకే ఓకే ఓకే. సూపర్.